చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నిజంగా నిన్న ఎయిర్ ఇండియా ప్రమాదం అనేది యావత్ ప్రపంచాన్ని మొత్తం కూడా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 170 మంది ఇండియన్స్ అండ్ మిగతా దేశస్తులు కూడా ఉన్నారు. 243 మందిలో అండ్ ఒక్కళ్ళు మాత్రమే బతికి 242 మంది చనిపోయారనే వార్త వింటుంటేనే నిజంగా ఒళ్ళు గగ్గుర్లు పుడుతున్నాయి. అట్ ది సేమ్ టైం అది వెళ్ళి కాలేజీ మీద పట్టడం ఇంకా దురదృష్టం అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న స్టూడెంట్స్లో ఎంతమంది చనిపోయారో కూడా ఇప్పటికీ మనకు లెక్కలు తేలలేదు. బట్ ఇదే అంశం మీద మాట్లాడటానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ సురేష్ కొచ్చడిల్ గారు. సో సురేష్ కొచ్చడిల్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. అంటే ఓవరాల్గా చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా అండ్ డీజీసీఏ కూడా డిక్లేర్ చేసింది 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినాయి అని చెప్పేసి. బట్ చెప్తే సార్, ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఎప్పుడు జరగలేదు ఇంత పెద్ద ప్రమాదం. ఫస్ట్ టైం మనం కూడా చూడటం. అండ్ దాదాపు 600-700 ఫీట్కి వెళ్ళగానే ఒక్కసారిగా ఫ్లైట్ క్రాష్ అవ్వటం అనేది ఎప్పుడు జరగంది కూడా ఇది. సార్ ఓవరాల్గా చూస్తే మీకేమనిపిస్తుంది సార్ అసలుకి మీ డిస్కషన్స్లో? ఇప్పుడు మనం ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నామండి. మనం యాక్చువల్లీ దీని గురించి ఎక్కువ చెప్పలేదు ఇప్పుడు. కానీ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఆ వీడియో చూసి 2 వీడియోలు ఉన్నాయి. దాంట్లో ఒకటైతే రన్వే నుంచి సీసీటీవీ ఇమేజ్ ఒకటి ఉంది, ఇంకోటి ఎవరో బాల్కనీ పైన తీసిన ఒక ఇమేజ్ ఉందండి. దీంట్లో రెండిట్లో ఏం చూపిస్తుంది అంటే, మీరు చెప్పినట్లు 650 ఫీట్ దాకా పైకి వెళ్ళి అక్కడి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ కంప్లీట్ గా కిందకి వచ్చేసింది. ఎందుకు వచ్చిందని ఇప్పుడు కాక్పిట్ వాయిస్ రికార్డర్ కానీ మిగతా రికార్డర్స్, అది ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది, ఈ 2 ఆల్రెడీ వాళ్ళ దగ్గర దొరికింది వాళ్ళకి. దాన్ని అనలైజ్ చేయాల్సి వస్తుంది. దాన్ని అనలైజ్ చేయడం అంటే అది ఇంత ఈజీ కాదు. మీకు బహుశా ఒక నెలనే మినిమం పడుతుంది అనలైజ్. ఎందుకంటే బోయింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. బోయింగ్ వాళ్ళు అనలైజ్ చేస్తారు దాన్ని డీజీసీఏతో షేర్ చేస్తారు. ఎంక్వైరీ కమిషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళతో షేర్ చేస్తారు అన్నమాట. కానీ ఇది ఎందుకు జరిగిందనే దాని ప్రకారం ఇప్పుడు చూసిన ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఇంజిన్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి ఎయిర్ క్రాఫ్ట్, బోయింగ్ డ్రీమ్ లైనర్ దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్ కి ఒక ఇంజిన్ తో కూడా నడుస్తుంది. ల్యాండింగ్ కానివ్వండి, టేక్ ఆఫ్ కానివ్వండి, ఒక ఇంజిన్ తో పని చేసుకోవచ్చు అనమాట. ఒకటి బర్డ్ హిట్. అంటే గుజరాత్ లో ఉన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ పైలట్స్ ఏం చెప్తున్నారంటే, అక్కడ చాలా మటుకు ఈ బర్డ్స్ ఉన్నాయి అంటున్నారు దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర. అది ఇంజిన్ లోపలికి ఉంచుకుంటుంది. అప్పుడే మనకు తెలిసి ఇంజిన్ ఫెయిల్ అయిపోతుంది మొత్తం కంప్లీట్ గా. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, యుఎస్ లో ఒకసారి హడ్సన్ రివర్ లో ఒక ప్లేన్ ని దింపారు రివర్ లోపలికి. ఎందుకంటే 2 ఇంజిన్లు ఫెయిల్ అయిపోయినాయి. మొత్తం చాలా మటుకు సీగల్స్ అంటే అక్కడ ఉన్న ఒక బర్డ్ అనమాట. అది గుంజుకొని ఇంజిన్ లోపలికి వెళ్ళిపోయింది. 2 ఇంజిన్లు ఫెయిల్ అయినాయి. అని తీసుకొచ్చి ల్యాండ్ చేశారు పైలట్. ఎవరు చనిపోలేదు, ఎందుకంటే అది కంప్లీట్ గా రివర్ మీద వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే లిఫ్ట్ లేదు. దానికోసం పైలట్ చూడండి ఇమీడియట్ గా మేడ్ డే మీకు ఎమర్జెన్సీ చేశారంటే 60 నుంచి 90 సెకండ్ లోపలనే పైలట్ ఆల్రెడీ మేడే అని చెప్తున్నారు. ఇంకోటి ఇప్పుడు అనలైజ్ చేస్తున్నప్పుడు వీళ్ళేమంటారు, ఫ్లాప్స్ అంటారు. అంటే ఎయిర్లైన్ టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు వింగ్స్ మీద ఫ్లాప్స్ ఉంటుంది, చిన్న ఫ్లాప్స్ ఉంటుంది. అది లిఫ్ట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లిఫ్ట్ చేస్తారంటే ఈ ఫ్లాప్స్ ని పైకి ఎక్కుతారు పైలట్స్. అది చేయలేదు అంటున్నారు. కానీ ఇది ఎక్స్పీరియన్స్ పైలట్స్ అది అట్లాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే ఒక స్పెషల్ వార్నింగ్ ఉంది దీంట్లో. ఈ డ్రీమ్ లైనర్ అన్ని చాలా అడ్వాన్స్ ఎయిర్ క్రాఫ్ట్ లేదంటే అనమాట. దానికోసం ఏం చేస్తారంటే వీళ్ళు ఒక వార్నింగ్ ఇస్తారు పైలట్స్ టేక్అవుట్ చేసే ముందు, దట్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద టేక్ ఆఫ్ అని చెప్పి. ఎయిర్ క్రాఫ్ట్ ఆపేస్తుంది కూడా కావాలంటే. ఆ పరిస్థితి ఇక్కడ జరగలేదు. అది ఎందుకో జరగలేదు మనకు తెలియదు, ఎందుకంటే అట్లాంటి వార్నింగ్ ఉందా లేదా అనేది. మూడోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ర్యాట్ అని ఒక టర్బైన్ ఒకటి సపరేట్ గా ఈ మన వీల్స్ పక్కన చిన్న టర్బైన్ లాగా ఉంటుంది. అది 3వ ఇంజిన్ అన్నమాట ప్లేన్ ది. ఎటగిట్ట 2 ఇంజిన్లు ఫెయిల్ అయిపోతే కూడా ఈ 3వ ఇంజిన్ పనిచేస్తుంది అనమాట. ఇమీడియట్ గా టేక్ ఓవర్ చేసుకుంటుంది, ఓపెన్ అవుతుంది. ఈ కేసులో పైలట్లు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పైలట్స్ అందరు చూసిన ఏవియేటర్స్ ఏమంటున్నారంటే, ఆ ర్యాట్ ఓపెన్ అయింది అనమాట. ఎందుకు ఓపెన్ అయిందంటే, ఈ 2 ఇంజిన్ ఫెయిల్ అయితేనే అది ఓపెన్ అవుతుంది. దాని సౌండ్ సపరేట్ ఉంటుంది. దాని సౌండ్ ఒక మన చిన్న ప్లేన్ ఒకటి పోతుంది చూడండి, ఆ సౌండ్ వస్తుంది. బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సౌండ్ కాదు దానికి వచ్చేది. ఈ పరిస్థితి చూస్తున్నప్పుడు ఇప్పుడున్న బహుశా చాలా రేర్ ఇన్స్టెన్సెస్ అని చెప్పొచ్చు 2 ఇంజిన్లు ఒకటేసారి ఫెయిల్ కావడం అనమాట. కానీ దాని తర్వాత మనం చూడాల్సింది, ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ పెడతారు. ఆల్రెడీ దాని ప్రాసెస్ స్టార్ట్ అయింది డీజీసీఏది. దాని తర్వాత ఈ బతికి బయటపడిన ఒక్క మనిషి ఉన్నారు కదా, ఆయన ఏమంటున్నారంటే ఒక సడన్ గా సౌండ్ వచ్చింది, దాని తర్వాత ప్లేన్ క్రాష్ అయింది అంటారు. ఈ సడన్ గా సౌండ్ ఏంటి అనేది కూడా ఆయన పాపం డిసోరియంటెడ్ అయి ఉంటాడు. కానీ హాస్పిటల్ 2-3 రోజుల తర్వాత డీటెయిల్ క్వశ్చనింగ్ చేయొచ్చు అనమాట. అతని దగ్గర అడగొచ్చు, ఏం జరిగింది, మీరు ఏం చూసారు. ఎందుకంటే ఆయన 11A సీట్ లో కూర్చున్నారు, ఎమర్జెన్సీ సీట్ పక్కన కూర్చున్నారు, ఎంట్రీ ఎగ్జిట్ పక్కన.
అక్కడి నుంచి లక్కీగా బయటపడండి. ఆలోచించండి, ఇంతమంది చనిపోతే 240 మంది చనిపోతే ఒక్కరు బతికి బయటపడండి. బట్ ఈ బి వెరీ యూస్ఫుల్ అన్నమాట. దాన్ని ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు అది ఏం జరిగిందని. ఇప్పుడు అతనే కీలకం అవ్వచ్చు అండి. మీరు అన్నట్లుగానే ఒక పెద్ద సౌండ్ వచ్చింది, ఒక్కసారిగా క్రాష్ అయిపోయిందని చెప్పేసి అతను కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే ఎమర్జెన్సీ సీట్ ఓపెన్, అంటే ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ చేసే టైం కూడా ఉండదు అక్కడ. ఎందుకంటే హార్డ్లీ ఒక 40-50 సెకండ్సే టేక్ ఆఫ్ అలా అయిపోయింది, వెంటనే క్రాష్ అయిపోయింది. కాబట్టి అతనికి అంత ఆలోచన కూడా రాదు, ఎమర్జెన్సీ ఓపెన్ చేద్దాం బయటకు దూకేద్దాం అని కూడా ఉండదు అసలుకి. మేబీ అది క్రాష్ అయ్యే టైంలో ఏమన్నా సీట్తో సహా అతను బయటకు వస్తే బతికే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే దెబ్బలు కూడా పెద్దగా తగలలేదు అసలుకి. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే 11A సీట్ పక్కనే ఎగ్జిట్ ఉంటుంది. కానీ మీరు చెప్పినట్లు ఎగ్జిట్ వాడడానికి టైం రాలేదమ్మా అతనికి. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా ఓపెన్ అయి ఉంటది ఆ ఇంపాక్ట్ మీద. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ ల్యాండింగ్ కాదు కదా, అది మొత్తం క్రాష్ అయింది, ముక్కలు అయిపోయింది ఎయిర్క్రాఫ్ట్. ఎక్కడి నుంచో ఆయనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అయి ఉంటుంది. ఆ క్రాష్ ఫ్యాక్టర్ లో ఆయన బయటకు వచ్చింది అన్నమాట. కానీ ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ లో చాలా మటుకు డౌట్ ఏమొస్తుందంటే, ఈ రన్వే మొత్తం క్రాస్ చేసుకున్నారు వీళ్ళు, ఈ పైలట్స్. అంటే దీంట్లో V1 ఒకటి ఉంటది, V2 అని ఉంటది. V1 కి వచ్చేదాకా 650 మీటర్ అంత స్పీడ్ ఉంటది అన్నమాట ఎయిర్క్రాఫ్ట్. అక్కడి నుంచి V2కి వచ్చేటప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ రిజెక్ట్ చేయలేరు, అంటే ఆపలేరు ప్లేన్ కి అంత స్పీడ్ వచ్చేస్తుంది అనమాట. దాన్ని పైకి ఎక్కించాల్సిందే. బహుశా అక్కడ ఒక తప్పు చేశారు వీళ్ళు, ఉండొచ్చు, చెప్పలేము మనం. పైలట్ కూడా తప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు చనిపోయారు కదా. కానీ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 9000 అవర్స్ ఫ్లయింగ్ అంటే చాలా చిన్నది కాదు, చాలా ఎక్స్పీరియన్స్ పైలట్స్ వాళ్ళు. వాళ్ళు ఎందుకు జరిగింది, ఎందుకంటే ఈ ల్యాండింగ్ టేక్ ఆఫ్ లోనే మీరు చూసుంటారు, లోకంలో మాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ లో జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రెషర్, ఎయిర్క్రాఫ్ట్ మీద ఉన్న ప్రెషర్, అంటే ఇంజిన్స్ మీద ఉన్న ప్రెషర్. ఎందుకంటే నార్మల్ ఫ్లయింగ్ లో ఒకసారి టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఒక 30,000 ఫీట్ల దాకా వెళ్ళిపోతారు వీళ్ళు, అక్కడ ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ పర్టికులర్ దాంట్లో 650 ఫీట్ కూడా క్రాస్ చేయలేదు. ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది అనమాట. సో డెఫినెట్ గా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఎంక్వైరీలు కూడా వస్తుంది. ఎందుకంటే ఫ్లైట్ డేటా రికార్డర్ వస్తే దాంట్లో అన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ ఉంటుంది, చిన్న ఎలిమెంట్స్ కూడా ఉంటుంది. ఏం జరిగింది, ఇంజిన్ ఫెయిల్ అయిందంటే ఎందుకు ఫెయిల్ అయింది, అది బర్డ్ ఇంజెక్షనా లేకుంటే అది ఇంకేమైనా ఆయిల్ బ్లాకేడా ఏమైనా ఉండొచ్చు. కానీ ఈవెన్ కొత్త ఇప్పుడున్న లేటెస్ట్ ఇంజిన్స్ లో కూడా మీరు చూడండి, ఒక ఆయిల్ బ్లాకేడ్ అంటే ఒక పైప్ నుంచి వచ్చే ఫ్యూయల్ ఆగిపోయింది అనుకోండి, మన కార్ లో ఉన్న పెట్రోల్ లాగానే ఒక పైప్ ఆగిపోతే కార్ ఆగిపోతుంది. కానీ వీళ్ళకి అట్లా కాదు, ఒక బ్యాకప్ ఉంటుంది దానికి, దాని నుంచి వస్తుంది అనమాట మళ్ళీ ఫ్యూయల్ బయటికి, సో ఇంజిన్ లోపలికి. సో అది ఫెయిల్ కావడానికి అస్సలు ఛాన్సే లేదు. కానీ దీనికి డ్రీమ్ లైనర్ అనే ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ ది ఇప్పుడు దాకా ఒక యాక్సిడెంట్ లో కూడా కాలేదండి ఇప్పుడు దాకా. ఈ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఆల్మోస్ట్ 12-13 సంవత్సరాల పాత ఎయిర్క్రాఫ్ట్ ఇది, అంత పాతది ఏం కాదు. ఎయిర్క్రాఫ్ట్ పాలన్స్ చూస్తే సార్ ఎయిర్క్రాఫ్ట్ పాతది కాకపోయినా సార్, ఆల్రెడీ డిసెంబర్ లో దాంట్లో నుంచి పొగలు వచ్చాయని అనేది ఒకటి మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం దాదాపు ఒక 5-6 సార్లు సాంకేతిక లోపాలు వచ్చాయని చెప్తున్నారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఎయిర్క్రాఫ్ట్కి. ఆల్రెడీ DGCA కూడా ఆల్రెడీ మనం ఎయిర్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేసినా కానీ ఎయిర్ ఇండియా దీన్ని పెద్దగా పట్టించుకోలేదని కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ విధంగా చూడవచ్చు అంటే, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి, అంటే వాళ్ళకి పర్మిషన్స్, అది ఫ్లైట్కి ప్రాబ్లం ఉందని చెప్పినా కానీ బోయింగ్కి ప్రాబ్లం ఉంది, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యూయల్ లీక్ కూడా ఏదో ఒక పైప్ ద్వారా ఏదో కొంత లీకేజ్ కూడా ఉండేలాగా ఉంది కూడా అని కూడా రకరకాల చెప్తున్నారు కదా సార్. అలాంటప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్ అసలుకి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ సార్ అసలుకి. అది ఇదే ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పలేము, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ కి రెగ్యులర్ మెయింటెనెన్స్ నడుస్తూనే ఉంటది. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ ఒక రోజు 24 గంటల్లో 18 గంటలు ఫ్లైట్ తిరుగుతూనే ఉంటది. 6 గంటల సేపే గ్రౌండ్ లో కూర్చుంటుంది, అంటే వచ్చి ల్యాండ్ అయ్యి ½ అన్ అవర్ లో వెళ్ళిపోతుంది మళ్ళీ అది. అవును. సో దానికి కాన్స్టెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది, అది జరుగుతూనే ఉంటది. అంటే ఇదే ఫ్లైట్ ప్యారిస్ నుంచి మనకి షార్జాలో కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ఫ్లైట్ కూడా ఇదే అప్పుడు ఉండండి. లాస్ట్ వీక్ కూడా US లో 3 ల్యాండింగ్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్లు అయినాయండి, 3 క్రాష్లు అయినాయి US లో 2 నెలల్లో. సో అందరినీ తప్పు పట్టడానికి ఎయిర్క్రాఫ్ట్ అనేది దాంట్లో 1,00,000 పార్ట్లు ఉంటుందండి, మినిమం ఒక 80,000 పార్ట్లు ఉంటాయి. చిన్న నట్టు బోట్ నుంచి పైప్ లైన్స్ నుంచి అన్ని ఉంటుందండి. సో కానీ అంత హైలీ ఆటోమేటెడ్, ఎందుకంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ అనగానే మీకు తెలుసు ఎన్నో కోట్లు దాని విలువ. సో న్యాచురల్లీ వాళ్ళు దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీ పెడతారు. ఫ్లై బై వైర్ అంటారు, అంటే బేసిక్లీ వీళ్ళెవరు ఆటోమేటిక్ నడిపారు. ఒకసారి టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఆ రూట్ ముందే రీసెట్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు కంప్యూటర్ లో. సో అది ఆటోమేటిక్ ఫ్లై చేస్తుంది, పైలట్ చేంజ్ చేయక్కర్లేదు. ల్యాండింగ్ టైంలోనే వీళ్ళు మళ్ళీ పైలట్స్ టేక్ ఓవర్ చేసుకుంటారు. టేక్ ఆఫ్ స్టేజ్ లో కూడా అదే ఉంటుంది. ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఒక 30,000 ఫీట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఆటో పైలట్ లో పెట్టేస్తారు.
ఇద్దరు రిలాక్స్ అవుతారు, కానీ చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ATC తోని, అండ్ ఏ ATC క్రాస్ చేస్తున్నారు దాంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కాన్స్టెంట్ గా. అది కాకుండా ఏ ATC క్రాస్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్, ఎయిర్క్రాఫ్ట్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. ఏ హైట్ లో పోతుంది, ఏ హైట్ లో కిందకి వస్తుంది, ఏ హైట్ లో పైకి వెళ్తుంది అనేది అన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం వెయిట్ చేద్దాం, ఒక నెల వెయిట్ చేస్తే దానికన్నా ముందు ఒక వారం లోపల మనకు మినిమం ఒక డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఒక నెల తర్వాత డెఫినెట్లీ DGCA హ్యాస్ టు గివ్ అస్ ద డీటెయిల్స్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, అప్పుడే మనకి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఫ్యూయల్ కూడా ట్యాంక్ ఫుల్గా ఉంటుంది కాబట్టి అది క్రాష్ అవ్వగానే అంత పెద్ద బ్లాస్ట్ జరగటం అనేది నిజంగా అక్కడ ఉన్న కాలేజీ మీద పట్టడం, అసలు స్టూడెంట్స్ ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇప్పుడు కూడా మనకు అంచనా లేదు సార్. అండ్ ఆల్మోస్ట్ అది లంచ్ అవర్ అవ్వటం వల్ల, ఆల్మోస్ట్ పిల్లలందరూ హాస్టల్లో ఉండటం వల్ల చాలామంది చనిపోయారనే వార్త వినపడుతుంది. కానీ ఇంతవరకు అంటే మీరు అన్నట్లుగానే అక్కడ మొత్తం స్మాష్ అయిపోయింది కాబట్టి డెడ్ బాడీస్ని ఇప్పటికింకా వెలికి తీసే పనిలోనే ఉన్నారు అక్కడ. అసలుకి DNA టెస్టులు చేసి ఫ్యామిలీకి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇట్లనే ఒక ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసింది. అది బోయింగ్ ఉండొచ్చు, బహుశా అప్పుడు ఎయిర్ బస్ ఎక్కువ లేదనమాట. ఆ ఎయిర్క్రాఫ్ట్ ఏమైందంటే టేక్ ఆఫ్ చేసి బౌండరీ వాల్, అంటే మీకు మన బేగంపేట ఎయిర్పోర్ట్ గుర్తుంటే బేగంపేట ఎయిర్పోర్ట్ బయట తాడ్బండ్ రోడ్ ఉంటుంది, పక్కనే గోడ, ఎయిర్పోర్ట్ గోడ పక్కన రోడ్ ఉంటుంది. ఆ రోడ్ మీద వచ్చి పడ్డది ఎయిర్క్రాఫ్ట్. అది మొత్తం కంప్లీట్ క్రాష్ అయిపోయింది. దాంట్లో ఎవరు చనిపోలేదు, ఎందుకంటే లక్కీగా ఏమైందంటే దాంట్లో ఫ్యూయల్ ఎక్కువ లేకుండే. దీంట్లో ఏమైందంటే ఇది లండన్ దాకా వెళ్ళాలి, గ్యాట్విక్ లండన్ దాకా వెళ్ళి ల్యాండ్ కావాలి. అప్పుడు ఏమైందంటే దీంట్లో ఫ్యూయల్ ఆల్మోస్ట్ ఒక 9 గంటలు చెప్పి ఫ్లైట్ చేయడానికి ఉన్న ఫ్యూయల్ వీళ్ళు పెట్టుకున్నారు. సో న్యాచురల్లీ అది క్రాష్ అయినప్పుడు జరిగింది. ఇంకా నార్మల్ సర్కమ్స్టెన్సెస్ ఏం చేస్తారంటే వీళ్ళు డంప్ చేస్తారు ఫ్యూయల్ ని. అంటే పైలట్ దగ్గర 15 నిమిషాలు ఉందనుకోండి, వాళ్ళు డంప్ చేస్తారు. అంటే పైకి వెళ్ళి ఒక హైట్ కి వెళ్ళి ఏదైనా ఓపెన్ చోటకి వెళ్ళి ఈ ఫ్యూయల్ ని డంప్ చేస్తారు, ఎక్స్ట్రా ఉన్న ఫ్యూయల్ ని మొత్తం పడిస్తారు. అదేమైతుందంటే క్రాష్ కాదనమాట. క్రాష్ అయినప్పుడు కూడా అది మంట పట్టుకోవడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ కేసులో అది ఏం చేయడానికి అసలు కుదరలేదు, ఏం టైమే లేకుండే. మేడే అని కాల్ చేసి విత్ ఇన్ సెకండ్స్ అవుట్ అయిపోయారు అనమాట. మనం కూడా చూస్తున్నాం ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసి 650 feet అంటే నథింగ్, ఒక ఎయిర్క్రాఫ్ట్ పాలన్స్ ఏం లేదు అది. కానీ ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు మనకి ఎంక్వైరీకి వెయిట్ చేయాల్సిందే. సార్ 2 ఇంజిన్స్ ఫెయిల్ అయ్యాయి, అదే రీజన్ అంటే క్లియర్ గా చెప్పేసింది కదా. కరెక్ట్, డెఫినెట్లీ, బట్ వై ఇట్ ఫెయిల్డ్ అది చాలా ఇంపార్టెంట్. 650 feet లెవెల్లోనే టేక్ ఆఫ్ అయింది. మీరు అన్నట్లుగానే బాట్స్ వచ్చి పడినా కానీ ఒక ఇంజిన్ పోతే ఇంకొక ఇంజిన్ కూడా సేఫ్ సైడ్ ఉంటుంది. టేక్ ఆఫ్ అయినా ల్యాండింగ్ వరకు ఒక ఇంజిన్తో రన్ అవుతుంది బోయింగ్ అనేది కూడా తెలుసు. బట్ 2 ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందా సార్ ఇన్ కేసు బాడ్ వచ్చి పడినా? ఇది చాలా రేర్, చాలా రేరెస్ట్ రేర్ లోనే 2 డేంజర్. ఒకటి అంటే అది అక్కడ పక్కన ఉన్న ఈగల్ కానీ ఏదైనా ఇంకేమైనా బర్డ్స్ ఉంటే ఆ బర్డ్స్ ని ఇంజిన్ లోపల గుంజుకుంటుంది, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఇంజిన్ దాంతో సహా. కానీ అది జరిగిందో లేదో మనకు తెలియదు. బర్డ్ హిట్ ఇప్పుడు మన ఎయిర్క్రాఫ్ట్ ఇన్స్పెక్ట్ కూడా చేయలేమంటే, మొత్తం కాలిపోయింది ఎయిర్క్రాఫ్ట్. కానీ దీని డీటెయిల్స్ అన్ని ఫ్లైట్ డేటా రికార్డర్ లో ఉంటాయి. ఏ ఇంజిన్ ది ఏ చిన్న పార్ట్ అయినా కానీ అది రికార్డ్ చేస్తూనే ఉంటుంది కాన్స్టెంట్లీ. దాంట్లో ఏం జరుగుతుంది, అది ఎందుకు జరిగింది దాంట్లో రికార్డ్ ఉంటుంది. అది కొంతసేపు అయినాక మన వారం లోపల 10 రోజులు 15 రోజులు మ్యాక్స్ వాళ్ళకి బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఉంటుంది, అంటే పైలట్స్ ఇద్దరు మాట్లాడుకుంటుంది. అది కాకుండా వారు ATC తోనే, అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో మాట్లాడుకుంటున్నా కంప్లీట్ రికార్డింగ్ దాంట్లో ఉంటుంది. లాస్ట్ 2 hours ఫ్లైట్ ఇది ఏం జరిగింది అనేది మొత్తం దాంట్లో ఉంటుంది అన్నమాట. డెఫినెట్ గా దాన్ని కూడా అదే బ్లాక్ బాక్స్ కలర్ లో ఉండదు, అది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, దాని బ్లాక్ బాక్స్ అంటారు. ఇదే బ్లాక్ బాక్స్. అది 2 అందింది వాళ్ళకి అంటున్నారు, ఇప్పుడు ఆల్రెడీ రికవర్ చేసుకుంటారు. ఎందుకంటే అది 11,000 degrees దాకా అది మంట పట్టుకుంటే కూడా అది అక్కడే సేఫ్ గా ఉంటుంది అనమాట బాక్స్, బ్లాక్ బాక్స్. దాన్ని రికవర్ చేసుకున్నారు. దాన్ని అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇది కంప్లీట్ స్టడీ చేసిన తర్వాతనే ఒక సైంటిఫిక్ మెథడ్ అది. ఎందుకంటే ఏ క్రాష్ జరిగిన లోకంలో యూఎస్ లో ఉన్న FAA ఉన్నాయండి, ఇండియాలో ఉన్న DGCA ఉన్నాయండి, వీళ్ళు మనం సడన్ గా ఒక కన్క్లూషన్ కి జంప్ చేయకూడదు. అది మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత నేను చెప్పినట్లు మీరు ఇది ఎందుకు జరిగింది అనేది దానిపైన ఒక కంప్లీట్ విచారణ జరుపుతారు, సైంటిఫిక్ గా ఉంటుంది. దాంట్లో మనం వెయిట్ చేద్దాం కొంచెం, ఎందుకంటే మనం సడన్ గా కన్క్లూషన్ కి జంప్ చేయకూడదు. ఎస్ ఇంజిన్ ఫెయిల్ అయింది అనుకోండి, కరెక్ట్, ఓకే ఇట్ ఫెయిల్, సో వాట్ నెక్స్ట్ అనేది, ఎందుకు ఫెయిల్ అయిందని దాని మీద ఉండాలి ఫోకస్ అన్నమాట. అది ఎందుకు ఫెయిల్ అయింది, అది మెయింటెనెన్స్ దాంతో అయిందా. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసే ముందు ఈవెన్ టిల్ ద లాస్ట్ మినిట్ ద ఇంజనీర్స్ ఎయిర్క్రాఫ్ట్ కింద నిలబడి మీరు చూసుంటారు, వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు ఇంజిన్ వైబ్రేషన్స్. చిన్న డౌట్ ఉంటే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లిపోతారు, ప్యాసింజర్స్ అందరు దింపేస్తారు. ఇంత రిస్క్ కూడా తీసుకోరు పైలట్స్. కానీ ఎందుకు జరిగింది, ఎందుకంటే లిఫ్ట్ ఆఫ్ పొజిషన్ కూడా ఫుల్ రన్వే యూజ్ చేసుకుంది. అంటే ఆ ఇంజిన్ కి పవర్ లేదు, పైకి వెళ్ళడానికి గుంజడానికి పవర్ రావట్లేదు. ఆయన కూడా అన్నారు మేడే అని చెప్పినప్పుడు కూడా
ఇంజిన్ పవర్ రావట్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు నోస్ పైకి ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్ ది, అంటే ముంగడ పోర్షన్ పైకి ఉంటుంది ఆల్మోస్ట్ 45 degrees లో. కానీ ఈ పరిస్థితిలో ఇది ఎందుకు జరిగింది? ఆ నోస్ 45 degrees వెళ్లకుండా 20 degrees ఉండిపోయింది. అది ఎందుకు జరిగింది అనేది మొత్తం సమగ్రంగా విచారించేనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం నేను చాలా మంది ఛానల్స్ లో మాట్లాడినప్పుడు ఇంత డీటెయిల్స్ కూడా లేకుంటుండే ఆ టైంలో లేకున్నప్పుడు. కానీ ఇప్పుడు కొంచెం డీటెయిల్స్ ఎక్కువ వచ్చినాయి. డెఫినెట్ మనం వెయిట్ చేద్దాం. మనం ఎవరైనా మనం రిటైర్డ్ పైలట్స్ చూస్తే వాళ్ళ దగ్గర అడిగితే కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఇది చాలా రేర్ ఇట్లా జరగడం. కానీ వెయిట్ చేద్దాం ఎంక్వైరీ, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పైలట్స్ వాళ్ళు ఇద్దరు ఎందుకు జరిగింది డెఫినెట్ గా దాని మీద ఒక ఫ్లైట్ డేటా రికార్డర్ కానీ కాక్పిట్ వాయిస్ రికార్డర్ పెట్టి. ఇంకోటి మీరు చెప్పినట్లు చాలా దురదృష్టం ఏంటంటే ఇది వెళ్ళి ఒక హాస్టల్ మీద పడ్డది, మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద. అది చాలా హారబుల్ అన్నమాట. అది ఇప్పుడున్న కొత్త ఎయిర్పోర్ట్లు చూడండి, బిల్డింగ్ ఏం లేకున్న ఏరియాలో కడుతున్నారు వాళ్ళు. అవునండి. ఇప్పుడు మన శంషాబాద్ తీసుకోండి, హైదరాబాద్ లో అది సిటీ బయట ఉంది. అదే టైంలో మీరు బేగంపేట అంటే క్రాష్ అయింది అనుకోండి, పక్కన వచ్చి కాలనీలో పడుతుంది. మహీంద్రా హిల్స్ కానివ్వండి, ఇక్కడ సికింద్రాబాద్ క్లబ్ కాడ అక్కడ పడుతుంది వచ్చి. అది జరగకూడదు. కొత్త ఎయిర్పోర్ట్లు అన్ని సిటీ బయట ఉండాలి. దానికి చుట్టుపక్కల 10 kilometers అసలు ఏ కన్స్ట్రక్షన్ ఉండకూడదు. అయితే ఇట్లాంటి పొజిషన్ లో క్రాష్ అయితే కింద ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోతారు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంత మంది చనిపోయారు మనకు తెలియదు, కానీ లెట్ us వెయిట్ ఫర్ ద ఫైనల్ ఫిగర్స్ అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.